పూర్వం సిరిపురం అనే గ్రామములో రాము రంగా అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరూ ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుంటూ వాటిని బజారులో అమ్ముకుని జీవనం సాగించేవారు. వారి ఇద్దరిలో రాము కష్టపడి పనిచేసే తత్వం కలవాడు. తనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవాడు. రంగా మాత్రం ఎవరికీ సహాయం చెయ్యకుండా పిసినారిగా ఉంటూ కష్టపడకుండా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఉండేవాడు. ఎప్పటిలాగానే ఒకరోజు ఇద్దరు మిత్రులు కట్టెలు కొట్టేందుకు అడవిలోకి వెళ్ళాక చెరో ప్రక్కకు కట్టెల కోసం వెళ్లారు. కొద్దిసేపు కట్టెలు కొట్టిన తరువాత రాము అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. ఆ సమయంలో చెట్టు మీదున్న దెయ్యం రాముని చూసింది. రోజూ రాముని రంగాని ఆ అడవిలో చూడటంతో ఆ దెయ్యానికి వారి ఇద్దరి వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలుసు. దెయ్యం రాము నిద్రపోవడం చూస్తూ ఇలా అనుకుంటుంది, అయ్యో, కట్టెలు కొట్టి అలసిపోయినట్టు ఉన్నాడు. తన కష్టానికి ఏదైనా సహాయం చెయ్యాలని తలచి రాము తెచ్చుకున్న సద్దన్నం మూటను బంగారు నాణెములు ఉన్న మూటగా మారుస్తుంది. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన రాము తెచ్చుకున్న సద్దన్నం తిందామనుకుని మూటను విప్పి చూడగా అందులో బంగారు నాణెములు చూసి ఆశ్చర్యపోతూ తన మనసులో ఇలా అనుకుంటాడు, నా కష్టాలను తీర్చేందుకు ఆ దేవుడే నాకు సహాయం చేశాడు అని అనుకుంటూ జరిగినదంతా రంగాకు చెబుతాడు. జరిగింది విన్న రంగా తాను కూడా రాము నిద్రించిన ఆ మహిమగల చెట్టు కింద నిద్రించి కష్టపడకుండా డబ్బు సంపాదించుకోవచ్చు అని ఆశపడుతూ తన మనసులో ఇలా అనుకుంటాడు, సద్దన్నం మూటను బంగారు నాణెములు మూటగా మార్చిందంటే బంగారు నాణెముల మూటను పెడితే వజ్రాల మూటగా మారుస్తుంది అని దురాశగా ఆలోచించి మరుసటి రోజు అడవిలోకి వెళ్ళాక రంగా రాముని వేరే మార్గంలో పంపి రాము నిద్రించిన చెట్టు వైపు వెళ్తాడు. రంగా రాము నిద్రించిన చెట్టు వద్దకు చేరుకుని ఆ చెట్టు కింద నిద్రపోయినట్టుగా నటించడం మొదలు పెట్టాడు. చెట్టు మీదున్న దెయ్యం రంగా నాటకాన్ని గ్రహించి రంగా తెచ్చిన బంగారు నాణెముల మూటను మాయం చేసి దూరంగా పొదలల్లో దాచేస్తుంది. రంగా ఒక్కసారిగా అదృశ్యమైన బంగారు నాణెముల మూటను ఆ చుట్టుప్రక్కల ఎంత వెతికినా దొరకకపోవటంతో బాధపడుతూ ఇలా పశ్చాత్తాపం పడుతాడు. అయ్యో, దురాశకు పోయి ఉన్న బంగారు నాణెములు కూడా పోగొట్టుకున్నాను అని పశ్చాత్తాప పడుతాడు. రంగా పశ్చాత్తాపాన్ని చూస్తూ తన తప్పుని తాను తెలుసుకున్నందుకు చెట్టు మీదున్న దెయ్యం రంగాకు కనిపించి ఇలా చెబుతుంది, చూడు రంగా, దురాశకు పోతే ఉన్న సంపాదనను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్తూ రంగా తెచ్చుకున్న బంగారు నాణెముల మూటను రంగాకు ఇచ్చేస్తుంది. అప్పటి నుంచి రంగా దురాశకు పోకుండా తనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ కష్టపడి పని చేసుకుంటూ సంతోషముగా జీవించడం మొదలు పెడతాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.